18 టీమ్స్ 21 వారాల షో జడ్జిలుగా అతిరథ మహారథులు మెరుపుల్లాంటి పార్టిసిపెంట్స్ 20 లక్షల ప్రైజ్ మనీ విన్నర్ ఒక్కడే ఆ ఒక్కడితో పాటు ఇద్దరు డాన్స్ మాస్టర్స్ సాక్షి టీవీలో డాన్స్ ప్లస్ విన్నింగ్ టీమ్ మాస్టర్స్ ఆఫ్ డాన్స్ మనతో పాటు ఉన్నారు యశ్వంత్ మాస్టర్ ప్రదీప్ మాస్టర్ టైటిల్ విన్నర్ సాంకేత్ సహదేవ్ హాయ్ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు లాక్డౌన్ కదా సక్సెస్ కిక్ ని ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు మీరు ముగ్గురు ఇది ఒక రకమైన ఎంజాయ్ రైట్ సాంకేత్ చెప్పండి ఎన్నో నిద్ర లేని రాత్రులు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు ఫైనల్లీ ట్రోఫీ మీ చేతికి వచ్చిన టైం మీకు ఎట్లా అనిపించింది ఆ క్షణాలు తలుచుకుంటే అంటే నేను అనుకోలేను నేను గెలుస్తానని సో చాలా కష్టపడ్డాను నేను ప్రదీప్ యశ్వంత్ మాస్టర్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు గెలవాలని సో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చింది షో మిడిల్ లో బట్ వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ ఫైనల్లీ వి వన్ సో వి ఆర్ వెరీ హ్యాపీ. దట్స్ కూల్. ప్రదీప్ మీరు చెప్పండి ఎవ్రీ వీక్ ఒక టఫ్ క్రియేటివిటీతో ముందుకు వెళ్ళాలి ఈ వారం చేసినట్లుగా కాకుండా నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఇంకొంచెం స్పెషల్గా చేయాలి ఈ కంపోజ్ చేసే దీంట్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు మీకు ఎట్లా అనిపించింది మొత్తం ఈ జर्नी? हम लोगों ने बहुत ज्यादा हार्ड वर्क किया डे नाइट तो हम एक कर ही रहे थे बट एक्सपीरियंस था हमारे पास क्योंकि यशवंत सर का जर्नी देखा है हमने और भी शोज में तो वो हमको बहुत हेल्पफुल हुआ उसको देख के हम लोग ने एक स्टेप आगे गए. రైట్ యష్ మీకేమనిపించింది మొత్తం ఒక్కొక్క ఎపిసోడ్కి అందరూ చాలా మెరికల్ లాంటి పెర్ఫార్మెన్స్ని చూపించారు ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూనే పెర్ఫామ్ చేశారు అప్పుడు మీకేమనిపించింది మీరు గెస్ట్ చేశారా ముందు సాంకేత్ విన్ అవుతాడు అని? గెస్సింగ్ అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈ డాన్స్ ప్లస్ కాన్సెప్టే ఒక జస్ట్ దగ్గర ఇద్దరు కండిషన్స్ ఉంటారు సో ఇది నార్మల్ రెగ్యులర్ షో ప్యాటర్న్ కాదు అంటే రెగ్యులర్ షో ప్యాటర్న్ ఏంటి కొంతమంది వచ్చి కంటెస్టెంట్స్ డాన్స్ చేస్తారు అండ్ జడ్జెస్ వచ్చేసి లైక్ మార్క్స్ ఇస్తారు అండ్ 1% విల్ విన్ బట్ ఈ షో అలా కాదనమాట సో ఇది కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షో అండ్ ఇద్దరు కండిషన్స్ ఉంటారు అండ్ నాకు ఏంటంటే ఇద్దరు కండిషన్స్ ఫైనల్స్ కి వచ్చారు అనమాట సో అది ఇంకా ఎక్కువ ప్రెజర్ అయింది అండ్ ఎస్ లాస్ట్ కి వచ్చేసరికి ఇట్లా కొన్ని ముగ్గురే ఉన్నారు అనమాట సో ముగ్గురు పర్ఫార్మెన్స్ తర్వాత ఎస్ డిఫరెంట్ గా అనుకున్నాను సంకేత్ విన్ అవ్వచ్చు అని బికాస్ లైక్ లాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కంపేర్ చేసుకుంటే సో ఎస్ లిటరల్లీ చాలా ఎక్సలెంట్ గా చేశారు సాంకేత్ మీరు గూస్ బంప్స్ వచ్చినాయి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సాంగ్ సెలెక్షన్ కానీ దానికి మీరు చేసిన స్టెప్స్ కానీ ఆసమ్ అనిపించింది నిజానికి సో ఫైనల్లీ విన్ అయ్యారు 20 lakhs ఏం చేద్దాం అనుకుంటున్నారు? 20 lakhs యాక్చువల్లీ షేర్ చేస్తున్నాను నేను ప్రదీప్ నేను షోలో కూడా చెప్పాను ఫాదర్ కి హెల్త్ బాగాలేదు అని సో దానికోసం కొంచెం యూజ్ చేశాను మిగతా నేను అంటే బ్యాంక్ లో సేవ్ చేశాను. రైట్ ముగ్గురు షేర్ చేసుకొని తర్వాత మిగిలిన దాంట్లో ట్రీట్మెంట్ ఖర్చు పెట్టి ఆ తర్వాత మిగిలింది సేవ్ చేసుకుంటారు. ముగ్గురికి షేర్ లేదు ఇద్దరికేనా? ఓకే. నాకు జడ్జ్మెంట్ అంటే నేను జడ్జి కూర్చున్నందుకు నాకు రెమ్యూనరేషన్ ఉందన్నమాట సో వీళ్ళిద్దరు యాక్చువల్లీ ఇది నార్మల్ గా అంటే నా విక్టరీ అయితే కాదు బికాస్ కండిషన్ అండ్ కొరియోగ్రఫీ సో డెఫినెట్ గా దిస్ విన్ బిలాంగ్స్ టు దెమ్ అండ్ yes. యష్ మీరు చెప్పండి ఎవరు సాంకేత్ కి ఒక గట్టి పోటీ ఇస్తారనిపించింది మీకు ఫైనల్స్ కి వచ్చిన తర్వాత చివర్లో? ఫైనల్స్ వచ్చిన అందరూ అందరూ టఫ్ కంటెస్టెంట్స్ ఈ షోలో ఏంటంటే గ్రూప్స్ అండ్ డ్యూయట్స్ సోలోస్ అన్ని మిక్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ నాట్ సే విల్ విన్ సో లాస్ట్ వరకు ఫైట్ జరిగింది అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ 5 rounds 4 rounds 3 rounds ఉంది అనమాట 3 rounds లో ఒకరిది లైక్ అప్ అండ్ డౌన్ అయ్యింది సో యా మార్క్స్ కూడా ఇంకోటి ఏంటంటే దేర్ ఆర్ 5 judges అన్నమాట సో 5 judges కి డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి సో అప్స్ అండ్ డౌన్ సో అలా మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేసి చూస్తారు అన్నమాట సో ఎండింగ్ లో యా సో నాకు కూడా పెద్ద అంటే అర్థం అవ్వలేదు లైక్ ఎలా ఎవరు పైకి వెళ్తున్నారు ఎవరు కిందికి వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్. ఏదేమైనా మీ కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా ఫైనల్స్ వరకు వచ్చారు అది మీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ అండి బికాస్ ఏ జడ్జ్ ఇప్పుడు ఉన్న అండర్ జడ్జ్ లో ఒక్కొక్క కండిషన్స్ ఆల్మోస్ట్
ఎలిమినేట్ అయిపోయారు స్టార్టింగ్ నుంచి కూడా సంకేత్ అండ్ డార్జిలింగ్ వాసి టోనీ వాళ్ళు ఇద్దరు చాలా బాగా చేసుకుంటూ వచ్చారు నా టీమ్ లో. అండ్ ఐ వాంటెడ్ దెమ్ టు బి ఇన్ ఫైనల్స్ బికాస్ ఇద్దరు డిజర్వింగ్ లైక్ దే ఆర్ డిజర్వింగ్ టు బి ఇన్ ఫైనల్స్. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళు ఇద్దరు ఫైనల్స్ వచ్చినారు. దట్స్ కూల్. ప్రదీప్, మీకేమనిపించింది సాంకేత్ చేసిన అన్ని పెర్ఫార్మెన్స్లో మీకు బాగా కనెక్టివ్గా అనిపించింది ఏదైనా ఉందా? परफॉर्मेंस फाइनल वाली राइनी मात्रम गई దశావతారం ఫైనల్ పర్ఫార్మెన్స్. ఫైనల్ పెర్ఫార్మెన్స్కే కనెక్ట్ అయ్యారా? మీరు కూడా చాలా ఎగ్జైట్ అవుతూ కనిపించారు. షో మొత్తం కూడా చాలా టెన్స్ ఫీల్ అయినట్లుగా కనిపించింది. ఎందుకు ఏదైనా కన్ఫ్యూషన్ కానీ ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండిందా మీకు ఆయన పెర్ఫార్మెన్స్ మీద? क्योंकि कोरोना की वजह से टाइम भी कम मिला था और दूसरा रीजन ये भी था कि संकेत को विन कराना ही था क्योंकि उसने एक भी शो आज तक हारा नहीं है, तो मैं नहीं चाहता था कि मेरी वजह से कोई शो उसका डाउन जाए, तो इसलिए हम लोग और भी ज्यादा हार्ड वर्क करें जीतने के लिए. రైట్. సాంకేత్, మీ పెర్ఫార్మెన్స్ మీ ఇంట్లో వాళ్ళు చూసారా? అవును చూసారండి. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా అంటే చాలా అంటే మా మమ్మీ డాడీ హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళు హాట్స్టార్ లో చూసారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. సో వాళ్ళ దీవెనలు ఉన్నాయి కాబట్టి మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు. మీకు బాగా అటాచ్మెంట్ అనుకుంటా కదా మదర్ తోటి? అవునవును చాలా. ఒక పెర్ఫార్మెన్స్లో మీరు మధ్యలో ఆగిపోయినట్లు గుర్తు నాకు, నిజమేనా? ఎందుకంత ఎమోషన్ అయ్యారు అప్పుడు? అంటే ఆ షూటింగ్ రోజే నాకు మార్నింగ్ కాల్ వచ్చింది, ఫాదర్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అని. అందుకే కొంచెం డల్ అయింది ఆ రోజు. డిస్టర్బ్ అయ్యారు బాగా? చాలా. ఎట్లా దాన్ని అధిగమించారు? మళ్ళీ ఎట్లా వచ్చారు దాని నుంచి బయటికి? ప్రదీప్ చాలా హెల్ప్ చేశారు. ఓంకార్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. సో ఇన్ని నామినేషన్స్ వచ్చాయి ఈ షో గురించి. దీంట్లో చాలా ఫిల్టర్ చేసిన తర్వాత సర్టెన్ గ్రూప్స్ని ఎంచుకున్నారు, 18 గ్రూప్స్. ఇట్లా ఎలా మీకు ఈ కాంపిటీషన్లో ఇక్కడి వరకు రావడమే పెద్ద గొప్ప విన్నింగ్గా చూడాలి. ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అన్న విషయం పక్కన పెడితే అప్పుడు ఎట్లా అనిపించింది? మీ ఎంట్రీ తీసుకున్నారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు అనిపించినప్పుడు? అంటే నేను 3-4 షోస్ చేశాను ఇంతకు ముందు. ఈ షో కూడా కొంచెం యూనిక్, అంటే కాన్సెప్ట్ కొంచెం యూనిక్ ఉంది, అందుకే నేను ట్రై చేశాను. యశ్వంత్ మాస్టర్ కూడా ఉన్నారు, సో ట్రై చేద్దామని. ప్రదీప్ కూడా ఫ్రెండ్ నా 2-3 years నుంచి, సో చేద్దామని చేశాను. సో యశ్వంత్ మాస్టర్ టీమ్ లో వచ్చాను నేను గాడ్ ఆఫ్ డాన్స్ ట్రోఫీతో. సో అప్పుడే అనుకున్నా గెలవాలని ఎలాగైనా, ఎందుకంటే ఒక్క షో కూడా మేము లూజ్ అవ్వలేదు ఇంకా. సో ఇంకా విన్నింగ్ స్ట్రైక్ అలాగే జరుగుతుంది. యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఆడిషన్స్, లైక్ ఆడిషన్స్ ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్క మాస్టర్ దగ్గరికి వెళ్తారు అన్నప్పుడు తెలుసు, లైక్ నార్మల్ ఎవరెవరు ఉంటారని తెలుసు కదా. సో ఐ నో సంకేత్ ఇస్ దేర్. సో డెఫినెట్ గా ఐ వాజ్ వెయిటింగ్, ఓకే సంకేత్ ఉంటే బాగుంటది అగైన్, బికాస్ మిత్రం ఆల్రెడీ కలిసి వర్క్ చేశాను. సో ఐ వాజ్ వెయిటింగ్ సంకేత్ పర్ఫార్మెన్స్ కోసం. సో సంకేత్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ సంకేత్ సాంగ్ అయిపోయింది అండ్ మధ్యలో ఓంకార్ నాకు ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఇద్దరు ఎవరికైనా వెళ్ళొచ్చు అనేసి. దెన్ ఐ థాట్ ఓకే జస్ట్ గుడ్, సో లెట్ గాడ్ డిసైడ్ అనేసి. దెన్ సంకేత్ వెళ్ళేసి యానిమల్ ఓపెన్ చేస్తే నా పేరే ఉంది. సో ఎస్, మార్నింగ్ అలాంటిది, బికాస్ సంకేత్ దగ్గర ఆల్మోస్ట్ 7-8 years, ఒక 7-8 years నుంచి నా దగ్గర చేస్తున్నాను అనమాట. సో స్మాల్ బ్రదర్. సో నేను రియాలిటీ షోస్ నేను స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్టార్ట్ చేసింది. దెన్ కొరియోగ్రాఫర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాతో వర్క్ చేస్తున్నాడు సంకేత్. సో ఇట్స్ డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్. వావ్. మీరు కూడా చాలా స్ట్రగుల్ తోటి వచ్చారు పైకి. D2, D3లో పెర్ఫామ్ చేశారు, తర్వాత జడ్జ్ అయ్యారు, తర్వాత ఫిల్మ్కి కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగారు. ఓవరాల్గా మీ జర్నీ కూడా చాలా స్ట్రగుల్తో కూడుకున్నదే. ఈరోజు ఈ పొజిషన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? స్ట్రగుల్ అంటే నాకు ఆ టైంలో కూడా బాగా ఎంజాయ్ ఉండేది. సో అంటే నేను ఆ స్ట్రగ్లింగ్ లో కూడా, అంటే ఐ నెవర్ థాట్ ఇట్ వాజ్ లైక్ స్ట్రగ్లింగ్. సో ఆల్వేస్
నాకు ఎంజాయ్ ఉంది అనమాట. దాంట్లో కూడా యూస్ టు హ్యావ్ ఫన్ బికాస్ నాకు నచ్చింది నేను చేస్తున్నాను. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ డూయింగ్ వాట్ యు లైక్ ఇట్స్ నాట్ స్ట్రగుల్. సో నాకు అది అలాగే అలవాటు అయిపోయింది. అండ్ నాకు కాంపిటీషన్ అనేది లైక్ ఇప్పుడు విన్నింగ్ అండ్ లూజింగ్ నాకు పెద్ద ఇది కాదు, బికాస్ నాకు అంత అలవాటు అయిపోయింది అనమాట. సో డెఫినెట్ గా ఎస్ ఇట్స్ అ గుడ్ మెమరీస్ అన్ని. సో హ్యాపీ ఇంతవరకు రీచ్ అయినందుకు. డెఫినెట్ గా ఇంకా ట్రైన్ టు గో ఫర్దర్. సో చాలా ఈజ్ తోటి వెళ్ళింది మొత్తం పెర్ఫార్మెన్స్ కానీ షో కానీ చాలా మందిని ఉత్కంఠకు గురి చేసింది. అందరూ ఎవరికి వాళ్ళు వీళ్ళు మా టీం అన్నట్లుగా కనెక్ట్ చేసుకున్నారు, ఓన్ ఫీల్ అయ్యారు. సో అట్లాంటి ఏదైనా మంచి కాంప్లిమెంట్ ఉందా కామన్ పీపుల్ నుంచి మీకు సాంకేత్? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్. అంటే చాలా షో చేశాను, అంత రెస్పాన్స్ రాలేదు. బట్ ఈ షోలో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్. దట్స్ కూల్. ఈ సెలబ్రిటీస్ తోటి డాన్స్ పర్ఫామ్ చేయించాలని ఒక థీమ్ అనుకున్నప్పుడు దీప్తి సునైనాని తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ ఎవరు తీసుకున్నారు? అంటే ఎవరు ఆలోచన అది మీ ముగ్గురులో? అది లైక్ అంతా డైరెక్టర్స్ కానీ లైక్ అంటే షో మేనేజ్మెంట్ కానీ, బికాస్ సెలబ్రిటీస్ అనేది చాలా మనకంటే డాన్స్ చేసేటప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు లైక్ మనకి. సో ఆ రౌండ్ కి సెలబ్రిటీస్ కావాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారు అనమాట, అంటే ఒక కంటెస్టెంట్ కి ఏ సెలబ్రిటీ సెట్ అవుతుంది అనేసి. అండ్ సంగీత్ అది ప్రదీప్ సంగీత్ కి దే గేవ్ సమ్ ఆప్షన్స్. సో దాంట్లో దీప్తి సునైనా గారిని మనం పిక్ చేసుకున్నాం. సో అది బాగా వర్కౌట్ అయింది. ఈ సాంగ్ కి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు సాంకేత్? చాలా తక్కువ. వన్ నైట్ లో చేశాం. వన్ నైట్? వావ్. మీ కంటెస్టెంట్ దీప్తి కూడా చాలా బాగా చేశారు కదా? ఫైనల్స్ లో యాక్చువల్లీ కంటెస్టెంట్ అందరికి చాలా ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అంటే బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ రీజన్ చాలా అందరికి పాపం చాలా తక్కువ టైం దొరికింది. అండ్ ఐ ఫెల్ వెరీ బ్యాడ్ బికాస్ అంత వరకు షో వరకు చాలా మంచి మంచి టీమ్స్ కూడా ఉన్నాయి డాన్స్. అందరు చాలా కష్టపడి వచ్చారు అనమాట. వాళ్ళకి యూనో ఆ టైం దొరకలేదు టు పర్ఫార్మ్ లైక్ ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. బట్ ఎవ్రీ వన్ ట్రైడ్ దర్ బెస్ట్. అందరు చాలా బాగా చేశారు ఫైనల్స్. కానీ ఈ సాంగ్ చూస్తూ ఉంటే కేవలం చాలా తక్కువ టైంలో చేసిన ప్రాక్టీస్ లా అనిపించలేదు, అంత పర్ఫెక్ట్ గా కుదిరినట్లుంది. రైట్? దట్స్ కూల్. సో యష్, మీరు చెప్పండి, మామూలుగా డ్యాన్స్ అనేది ఒక ఇంట్రెస్ట్తో చేయాల్సిన పని, కానీ చాలా రోజుల నుంచి చూస్తున్నాం డ్యాన్స్ కూడా నథింగ్ బట్ చాలా ఛాలెంజింగ్గా మారిపోయింది. ఇంతకు ముందులాగా చాలా ఫ్రీగా అలా ఉండేలా లేదు, చాలా టఫ్గా మారిపోయింది. ఎట్లాంటి హార్డ్ వర్క్ అవసరం ఉంటుంది దీనికి? చాలా అంటే యూనో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి టు ప్రూవ్ యువర్ టాలెంట్. అండ్ చాలా లైక్ ఎవ్రీడే ఇప్పుడు మన ఫీల్డ్ ఎలా ఉంటుంది, బికాస్ హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా యూ నీడ్ టు ప్రూవ్ ఎవ్రీ సాంగ్. నేనే ఇప్పుడు లైక్ నార్మలీ మూవీ సాంగ్స్ లో కూడా ఏదైనా ఒక సాంగ్ బాగా లేకున్నా కూడా యూ గెట్ దట్ బ్యాడ్ నేమ్ బ్యాక్. సో యూ నీడ్ టు బ్యాకప్ యువర్ టాలెంట్. అంటే ఎప్పటికెప్పుడు లైక్ స్టైల్స్ గురించి కానీ డాన్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉండాలి అండ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఫర్దర్ గా వెళ్తాం అనమాట. బికాస్ ఇప్పుడు అంత హెవీ అయిపోయింది అంటే ప్రతి ఒక్కరు అందరు కష్టపడుతున్నారు, అందరు బాగా చేస్తున్నారు. అండ్ ఇప్పుడే మన డాన్స్ ప్లేస్ లోనే ఎంతమంది లైక్ మంచి కండిషన్స్ ఎంతమంది చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్ గా ఇట్స్ ఛాలెంజింగ్ అండ్ మెయిన్ మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది. అంటే కొన్నిసార్లు నాకంటే నేను ఈ జర్నీ లైక్ యాజ్ అ కొరియోగ్రాఫర్ స్టార్ట్ అయ్యి కాబట్టి అసలు మనకి నిద్ర ఉండదు, ఆకలి అవ్వదు ఆ కాంపిటీషన్ లో. అది కాంపిటీషన్ అనేది ఒక పిచ్చి. అది ఒకసారి స్టార్ట్ అయిందంటే డోంట్ స్టాప్, అది అలాగే వెళ్తూనే ఉంటాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ షోలో జియా ఠాకూర్ కూడా బాగా పెర్ఫామ్ చేసింది అమ్మాయి, కానీ లాస్ట్ ఎపిసోడ్లో మీరు కొంచెం తక్కువ మార్కులు ఇచ్చినట్లు అనిపించింది. ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే ఎలా అయిందంటే ఇప్పుడు అక్కడ ఉండేది 5 మంది జడ్జెస్ అండ్ 5 మందిది ఈక్వేషన్ లైక్ మార్క్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ కౌంట్ చేసి ఫైనల్ ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఫైనల్స్ లో నేను యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బికాస్ ఫైనల్ ముందు అన్ని పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు అందరు. బట్ ఏమైందంటే ఫైనల్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు నిజంగా ఫైనల్స్ లో ఎవరిది పర్ఫార్మెన్స్ కూడా 90-95 పర్ఫార్మెన్స్ అనిపించలేదు. సో ఫస్ట్ సాంగ్ చూస్తేనే ఫస్ట్ ఎవరైతే చేస్తారో నేను ఐ గేవ్ 70-75 ఆ రేషియోలో ఇచ్చాను మార్క్స్. దాని తర్వాత ఎవరైతే నెక్స్ట్ వచ్చారో వాళ్ళకి ఈక్వల్ గానే చేశారు, వాళ్ళకన్నా హై చేయలేదు. సో ఒకవేళ హై మార్క్స్ ఇద్దాం 80-85-90 ఇద్దాం అంటే వాళ్ళు ఈక్వల్ గా చేశారు. సో అగైన్ ఐ గేవ్ 70-72. అలాగే నెక్స్ట్ వచ్చే వాళ్ళు నార్మల్ ఈక్వల్ గా చేశారు. సో ఐ నెవర్ థాట్
ఇది లోవెస్ట్ అవుతుంది అనేసి. సో నా ప్రకారం ఆ సాంగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ మార్క్స్ ఎంత కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 85 తో స్టార్ట్ చేసినా కూడా 82, 83, 80 ఎంత ఇచ్చినా కూడా మిగతా కంటెస్టెంట్ కూడా అంతే ఈక్వల్ గా వచ్చింది. నేను 90, 91, 92, 93 ఇచ్చినా కూడా సేమ్ ఈక్వల్ గా వచ్చింది. నా రేషియో అనేది ఈక్వల్ గా ఉందన్నమాట. బట్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే ఒక 70 అందరికన్నా లెస్ స్కోర్ అని అనిపిస్తుంది. బట్ నా రేషియో అంతే. నేను హైయెస్ట్ ఇచ్చింది 78 బికాస్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫైనల్స్ లో. బికాస్ నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే కాబట్టి ఐ నో అది నాకు ఇంకా కావాలనిపించింది ఫైనల్స్ లో. సో మేబీ అది చాలా మందికి అర్థం అవ్వలేదు. చాలా మంది ఏమంటున్నారంటే ఓకే జియాకి తక్కువ ఇచ్చారు అండ్ డార్జిలింగ్ డెవిల్ కి తక్కువ ఇచ్చారు అది అని. సో అలా ఏం లేదు. నేను అందరికీ నా రేషియో 80 దాటి నేను ఎవరికి మార్క్స్ ఇవ్వలేదు. నేను ఒకవేళ అందరికి ఈక్వల్ గా ఇచ్చాను అంటే 72, 73, 74, 75 అలాగే ఇచ్చాను. నేను అలా 80 ఇచ్చినా కూడా సేమ్ వీళ్ళిద్దరు, ఎందుకంటే నా ఒక్క మార్క్సే కంపేర్ కాదు, మిగతా ఉన్న కూర్చున్న మార్క్స్ అందరు. బికాస్ కొంతమంది ఏం చేశారంటే 80, 95 అండ్ అగైన్ మళ్ళీ 70. సో అంత డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్ గా ఆ మార్క్స్ అన్ని కౌంట్ అయినా అది కౌంట్ అవుతుంది. సో అది చాలా మందికి అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే జియాకి నాకు ఫేవరెట్ యాక్చువల్లీ జియా. స్టార్టింగ్ నుంచి నేను ఎన్నో ఎపిసోడ్ లో నేను బ్యాకప్ చేసుకుని వచ్చాను అమ్మాయి. డెఫినెట్ గా ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ డే బికాస్ జియా కొరియోగ్రాఫర్ కూడా నా అసిస్టెంట్ కేవలం, అంటే నాతో వర్క్ చేసే అమ్మాయి. సో డెఫినెట్ గా నేనైతే కావాల్సినది తక్కువ ఇవ్వను బికాస్ ఐ వాంట్ దెమ్ టు విన్ స్టార్టింగ్ నుంచి. అండ్ దే నో హౌ మచ్, అంటే వాళ్ళకి తెలుసు జియాకి అండ్ కేవల్ కానీ ఎంత హెల్ప్ చేశానని. బికాస్ ఈ టైంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నా స్టూడియోలో ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు. సో ఐ నో బట్ కొంచెం అలా మిస్అండర్స్టాండింగ్ అయింది అందరిది. బట్ దట్స్ ఓకే బికాస్ చాలా మంది ఉంటుంది కదా జియా విన్, అంటే జియా ఫ్యాన్స్ ఉంటారు కదా. సో జియా విన్ అవ్వాలి, డెఫినెట్ గా ఒకరు విన్ అయ్యి ఒకరు లూజ్ అవుతారు కాంపిటీషన్ అనేది. సో విన్ అయిన వాళ్ళు హ్యాపీ ఉంటారు, విన్ కాని వాళ్ళు డెఫినెట్ గా ఒక రీజన్ ఉంటుంది. సో దే విల్ సే దట్, బట్ దట్స్ ఓకే. సో నా రీజన్ అయితే ఇది. ప్రదీప్ మీరు చెప్పండి, అసలు ఎన్ని గంటల ప్రాక్టీస్ అవసరం అవుతుంది డ్యాన్స్కి సంబంధించి? అంటే ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడైనా, లేదంటే జనరల్గా కూడా కొరియోగ్రాఫర్లు కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయటం, ఏదైనా కొత్తవి ట్రై చేయటం ఇవి జరుగుతూ ఉంటుందా? हम लोग सिर्फ ब्रेकफास्ट और लंच और डिनर के टाइम उतना ही गैप लेते थे, बाकी पूरे टाइम प्रैक्टिस ही करते थे. ఓ మై గాడ్. जनरल डेज లో కూడా थिंक करते रहते थे कि क्या क्रिएटिव करना है, क्या अच्छा लगेगा. मेन तो था कि सर को खुश रखना है, सर को पसंद आना चाहिए. बस सर को पसंद आ गया तो हम लोगों ने अच्छा किया है, हम लोग ऐसा फील करते थे. तो उनको, और वो क्रिएटिव ज्यादा करते क्रिएटिविटी, तो हम लोग भी वही क्रिएटिविटी के साथ धीरे धीरे आगे ऐसा सोच के. సాంకేత్ డాన్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ప్రదీప్? उसका डांस देख के मुझे बस एक ही फील होता था कि वो बहुत सोल से डांस करता है, बहुत हार्टफुली डांस करता है. तो ये कभी मैं मतलब अपने अंदर करेक्शन करने का एक चीज मिला कि हाँ मैं भी और ज्यादा अच्छा कर सकता हूँ इसको देख के. तो ఇట్స్ కూల్. సాంకేత్ మీరు చెప్పండి, అంటే దీనికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి, సేమ్ టైం మీరు ఎక్కువ గంటలు ప్రాక్టీస్లో ఉంటారు. ఎట్లా డ్రై అయిపోతూ ఉంటారు? అంటే ఎంత కష్టపడాలి మీరు? ఎలా ఉంటుంది మీ స్కెడ్యూల్ జనరల్లీ? మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను నేను. ప్రదీప్ చెప్పినట్టే బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత డిన్నర్, తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. యాక్చువల్లీ మేము నైట్ చాలా ప్రాక్టీస్ చేస్తాం. నైట్ ప్రాక్టీస్ చేస్తే మాకు చాలా ఇష్టం, అంటే చాలా మైండ్ వర్క్ అవుతుంది నైట్ లో. నైట్ 9 నుంచి స్టార్ట్ చేస్తాం, 9 to మార్నింగ్ 4 or 5 అప్పుడు చేస్తాం. సో వర్కౌట్ కూడా చాలా చేస్తాం, ఫ్లెక్సిబిలిటీ అలాగా. ఓకే. సో యష్ మీరు చెప్పండి, అంటే నథింగ్ బట్ జిమ్నాస్టిక్స్, మొత్తం విల్లులా వంచేస్తారు ఒళ్ళంతా, చాలా ఇబ్బంది పడతారు. ఎంత అవసరం అవుతుందంటే ఎన్ని ప్రాక్టీసెస్ అవసరం? అంటే పర్టికులర్గా ఏదైనా షో ఉన్నప్పుడేనా, లేదంటే డైలీ ఇది ఇట్లా కంటిన్యూ అవ్వాల్సిందేనా? అంటే ఏంటంటే ఒక్కొక్క డాన్సర్ కి ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది. అంటే కొంతమంది బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, లైక్ చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే స్టైల్ చేసుకుంటారు. కొంతమంది ప్లస్ పాయింట్ ఉంటుంది. సంకేత్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ అండి. సో ఈ మీరు జిమ్నాస్టిక్స్ ఏదైతే అన్నారు దాన్ని యాక్చువల్లీ కంటెంపరీ అని అంటారు నార్మల్లీ. సో స్టైల్ వాట్ హీ డస్, సో అది అతని ప్లస్ పాయింట్. సో దాన్ని ఎలా కొరియోగ్రాఫర్ దాన్ని ఎలా తీసుకొని దాన్ని ఎలా మిక్స్ చేసి బ్లెండ్ చేసి
కంపోజ్ చేసి చూపిస్తారు అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. Hmm. అండ్ కొంతమంది డాన్స్ బాగా చేస్తారు బట్ దే కాంట్ డూ లైక్ జిమ్నాస్టిక్స్ అని. సో వాళ్ళ స్ట్రెంత్ వచ్చేసి డాన్సింగ్, సో వాళ్ళు దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో కొంతమంది స్టైల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ అంటే మనం ప్రెసెంట్ ఏం చేస్తున్నాం అనేసి దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ డెఫినెట్ గా సంకేత్ ప్లస్ పాయింట్ అది. సో సంకేత్ బాడీ లాంగ్వేజ్ ఇది. అండ్ లైక్ నేను జర్నీ చూస్తున్నా కదా సంకేత్ డెఫినెట్ గా ఒక ఫోర్ షోస్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యాడు అనమాట. సో డెఫినెట్ గా ఇస్ సంథింగ్. సో ఇట్స్ వెరీ గుడ్. 6 మంది జడ్జిలు, తెలుగులో ఇది ఒక పెద్ద డాన్స్ షో. సో నెక్స్ట్ కూడా ఇట్లాంటి షోస్ అటెంప్ట్ చేసే ఉద్దేశం ఉందా? యా డెఫినెట్ గా అంటే ఫస్ట్ సీజన్ హిట్ అయింది డెఫినెట్ గా. ఇది ఏంటంటే ఈ ఫార్మాటే డిఫరెంట్ అండి, బికాస్ యునో ఇట్స్ లైక్ ఫైటింగ్ ఫర్ యువర్ టీమ్. బికాస్ నేను యాక్చువల్లీ నేను తక్కువ మాట్లాడేది. అండ్ బట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూ నీడ్ టు డెఫినెట్లీ టాక్, బికాస్ ఒక డాన్సర్ కెరియర్ నేను చాలా సార్లు అంటే ఆ షోలో నేను కొన్నిసార్లు నాకు ఏమైందంటే అరే నా కండిషన్ సంగీత్ అండ్ నేను వాసిటోని కదా, వాళ్ళ గురించి టెన్షన్ తీసుకున్నాం, సో మీదంతా వదిలేద్దాం, ఎవరిని ఎలాగే చేసుకొని అని ఫ్రీగా కూర్చోవచ్చు. బట్ నాకు అక్కడ అలా అవ్వలేదు అనమాట. నేను చాలా సార్లు చాలా మంది కదంటే వేరే కండిషన్స్ కోసం నేను మాట్లాడాను. బికాస్ కొంతమందికి ఆ స్టైల్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా మార్క్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. సో నేను అప్పుడు ఏం చేసానంటే యూ నీడ్ టు టాక్ ఫర్ దెమ్. సో నేను చాలా సార్లు వేరే వాళ్ళ గురించి కొట్లాడాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జియా కోసం, డార్జిలింగ్ ఎంఎంకే అండ్ మా వాసిటోని కూడా ఒకసారి అలా ప్రాబ్లం అయింది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు స్పీక్ అండ్ అంతా మాట్లాడేసాక తర్వాత అనుకున్నాను ఎందుకు మాట్లాడాను, బికాస్ నేను అది కాదు అనమాట. ఐ కాంట్ లైక్ నేను ఎక్కువ గట్టిగా లైక్ లౌడ్ గా ఆర్గ్యుమెంట్ చేయలేను. బట్ ఆ సీట్ అలాంటిది అండ్ ఆ పొజిషన్ అలాంటిది, ఆ షో ఫార్మేట్ అలాంటిది. సో డెఫినెట్ గా సో అలా ఆటోమేటిక్ గా ఎంత కామ్ గా ఉన్న వాళ్ళైనా సరే తీరాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. నా సిచ్యువేషన్ అలా వస్తుంది. అండ్ నేను చెప్పాను డెఫినెట్ గా ప్రతిసారి నేను వేరే వాళ్ళ గురించి కూడా లైక్ మాట్లాడేవాడిని, స్టాండ్ తీసుకునేవాడిని. అండ్ కామెడీ ఏంటంటే అదే నేను చెప్పాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు జియాకి ఎందుకు తక్కువ మార్క్ ఇచ్చాను, నాకు అదే అర్థం అవ్వలేదు. లాస్ట్ కి అది ఎలా అయిపోయిందంటే లైక్ బికాస్ నేను ఎన్నోసార్లు జియా గురించి కొట్లాడి బికాస్ నాకు చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ అమ్మాయి. షోలో కూడా ఒకసారి చెప్పాను నాకు ఒకవేళ కూతురు పుట్టి అలా జియాలా అంటే అమ్మాయి ఉండాలి. డెఫినెట్ గా నేను విన్ అవ్వడం కోసం కొంతమంది తక్కువ వేయడమో అలాంటి క్యారెక్టర్ అయితే కాదనమాట. సో డెఫినెట్ గా ఐ ఫెల్ బ్యాడ్ ఆ రోజు. బట్ దిస్ ఇస్ కాంపిటీషన్. నేను చెప్పినట్టు నాకు బాగా అలవాటు అయిపోయింది విన్నింగ్ అండ్ లూజింగ్. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా అలవాటు అవుతుంది, అలవాటు అవ్వాలి. రైట్. యూటర్న్ మూవీలో సమంతకి, అలాగే చిత్రలహరి మూవీలో సాయి ధరమ్ తేజ్ కి మంచి డాన్స్ కంపోజ్ చేశారు మీరు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? లైక్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్ మినీ కథ అని కూడా వస్తుంది. అది బికాస్ లాక్డౌన్ వల్ల ఐ థింక్ ఇట్స్ కమింగ్ ఇన్ ఇది స్మాల్ ప్లాట్ఫామ్స్. అది దాంట్లో మొత్తం అన్ని సాంగ్స్ నేనే చేశాను. అండ్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రివీల్ చేయలేను బికాస్ కొంచెం సీక్రెట్ గా ఉంది. సో ఎస్ ఇట్స్ గోయింగ్ గుడ్ అండి ఫర్ నౌ. నిజంగా ఈ లాక్డౌన్ అంటే కరోనా అనేది లేకుండా డెఫినెట్ గా ఇది వచ్చేసి ఏమైపోయిందంటే ఒక 2 years అలా బ్రేక్ పడిపోయినట్టుంది కెరియర్ కి. బికాస్ అంటే మెయిన్ మాకేంటంటే ఈ స్టేజ్ ఈ టైం చాలా ఇంపార్టెంట్. బికాస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉండేది, చాలా సాంగ్స్ ఉండేది. డెఫినెట్ గా ఇంకా ఇంప్రూవ్ అవుతూ నేర్చుకుంటూ వెళ్ళేవాడిని. బట్ ఒకసారి అలాగా లైఫ్ స్టాప్ అయిపోయినట్టు బ్రేక్ పడిపోయింది. డెఫినెట్ గా బ్రేక్ వెళ్ళి అన్ని క్యూర్ అయిపోయి చేస్తాను. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురు మాతో జాయిన్ అయ్యారు, మీ సక్సెస్ని మాతో పాటు షేర్ చేసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫర్దర్గా మీరు చేయబోయే అన్ని కార్యక్రమాలకి, అన్ని షోస్కి కూడా విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సో చూసాం కదా చక్కగా వాళ్ళ సక్సెస్ జర్నీని మనతో ఏ విధంగా షేర్ చేసుకున్నారో.